హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ ప్రభావతి పూసపాటి గారు రచించిన చిరుకానుక అనే కథను వినేద్దామండి. రేపు మీరన్నట్టే శాంతి తపోవనంకి వెళ్ళిపోదాము. గదిలోకి వస్తూ దూరంగా పడక కుర్చీలో పడుకొని రామాయణం మానవీయ బంధాలు అనే చాగంటి గారి ప్రవచనం వింటున్న సూర్యం గారిని ఉద్దేశిస్తూ అని కన్నుల నీరు ఆయనకు కనపడకుండా మంచం మీద నడుం వాల్చింది కమల. అదేమీ ఉన్నట్టుండి మనసు మార్చుకున్నావు? మనకేమి కర్మ? మనకి ఇంతమంది మార్బలం ఉండగా ఎవరూ లేని వాళ్ళలా రిటైర్మెంట్ హోమ్స్ మనకి ఎందుకు అని అన్నావు. సౌండ్ తగ్గిస్తూ అడిగారు ఆయన. ఉన్నారు. పేరుకి 10 మంది ఉండడము అంటే మనసులో ఉండటం గాని చుట్టరికానికి చెప్పుకోవటానికి అని కాదు. చూశారుగా మీ పిల్లల నిర్వాకం. ఇన్నాళ్ళు ఎవరు ఏమి అనుకున్నా మన పిల్లలు మనల్ని చక్కగా అర్థం చేసుకుంటారు అన్న ఆశ అయినా ఉండేది. పొద్దున చిన్న కూతురు చేసిన రచ్చతో మనసు విరిగిపోయింది. రేపు భోజనాలు అయ్యాక వెళ్ళి అక్కడ ఉండటానికి కావాల్సినవి ఏమిటో కనుక్కొని వద్దాము. పడుకోండి, పొద్దుపోయింది అంటూ పక్కకు తిరిగి పడుకుంది. వింటున్న ప్రవచనం ఆపివచ్చి కమల పక్కన నడుం వాల్చారు కాని సూర్యంగారి మనసు రకరకాల ఆలోచనలతో సుడులు తిరుగుతోంది. కమల సూర్యంగారి జీవితంలోకి అడుగుపెట్టి దాదాపు 50 వసంతాలు పూర్తి కావస్తున్నాయి. నిన్న మొన్న జరిగినట్టు అప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. పెళ్లికి అమ్మాయి వాళ్ల కండిషన్ ఒక్కటేనట. చేసుకోబోయే అబ్బాయి వాళ్ళకి పెద్ద కుటుంబం ఉండాలట. ఎవరైనా ఆస్తిపాస్తులు ఉండాలి, ఒక్కడే కొడుకు అయి ఉండాలి, ఇలా ఉంటే బావుంటుంది అని అనుకునే రోజుల్లో ఇలా ఆలోచించే వాళ్ళు ఉన్నారు అని నాకే ఆశ్చర్యం వేసిందనుకోండి. పెళ్లిళ్ల పేరయ్య గొంతు విన్న సూర్యంకి నిజంగా చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి అని అప్పుడే అనిపించింది. సూర్యం వాళ్ళది పెద్ద ఉమ్మడి కుటుంబం. సూర్యం తండ్రి, ఆయన తమ్ముళ్ళు ఆనుకొని అందరూ ఒకే వీధిలో వరుసగా ఇల్లు కట్టుకొని అందరిది ఒక్క మాట మీదే అన్నట్టుగా అందరూ కలివిడిగా ఉండేవారు. కమల పెళ్లి అయ్యి ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లంతా పెద్దలతో, పిల్లలతో, మరుదులు, ఆడబడుచులతో కలకలలాడుతూ ఉండేది. కొద్ది రోజుల్లోనే సూర్యంతో పాటు ఇంటిల్లపాది అమ్మాయి, కోడల, కమలత్త, కమలపిన్ని, కమలక్క, పెద్దమ్మ ఇలా అనేక పేర్లతో పిలుపులతో ఇల్లు మారుమోగేది. కమల కూడా రోజంతా అందరూ తనవారే అన్నట్టు అందరి అవసరాలు తీరుస్తూ అందరికీ తలలో నాలికలా అయిపోయింది. పెళ్లి అయిన కొత్తల్లోనే అమాయకంగా, ఏమండి మనం ఓ 10 మందిని కందాము, లేదా ఓ 4గురిని దత్తత చేసి తెచ్చుకొని పెంచుకుందాము. నా చిన్నతనం అంతా ఒంటరిగానే గడిచింది. మన ఇల్లు పిల్లలతో ఎప్పుడూ సందడిగా ఉండాలి. వాళ్ళు మన ప్రేమ ఆప్యాయతల మధ్య గొప్ప పౌరులుగా పెరగాలి అని కమల కోరినట్టే 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు కలిగారు. కమల తల్లిగా తన వంతు కర్తవ్యం నిర్వహించి ఇటు పిల్లలని అటు పెద్దవారి అవసరాలు గుర్తించి వాటిని నెరవేరుస్తూ తన బాధ్యత సక్రమంగా నెరవేర్చింది. పెద్దవారి సేవలతో, మరుదులు, ఆడపడుచులు పెళ్లిళ్ళు, పురుళ్ళు, పిల్లల ఆలనా పాలనలతో కమల ఎప్పుడు కమల నుండి కమలమ్మగా రూపాంతరం అయిందో గమనించనే లేదు. కాలచక్రంతో పాటు అన్నిటా ఎన్ని మార్పులు వచ్చాయో మనుషుల మధ్య ఉన్న అనుబంధాలలో కూడా మార్పులు వచ్చేశాయి. కమలకి మాత్రం ఈ విషయం మనసుకి ఎక్కలేదు. తను తన వాళ్లతో ఉన్న అనుబంధాల మధ్య ఎటువంటి తేడా రాదు అని గుడ్డిగా నమ్మిన తత్వం వలన అందరి బాగోగులు తనకే కావాలని ఆరాటపడేది. ఒక్కొక్క సంఘటన కమల అంచనాలను తలకిందులు చేస్తూ జరగసాగాయి. బాబాయ్ కొడుకు పెళ్లిలో చనువుగా అందర్నీ పలకరిస్తూ చొరవగా ప్రతి పనిలోనూ సాయం చేస్తూ తిరుగుతున్న కమలని బాబాయ్ కోడళ్ళు, అత్తయ్య గారు మీరు పెద్దవారు అయ్యారు కదా, కొంచెం మీ పెత్తనం తగ్గించి పక్కన కూర్చుంటే చాలు, అదే మీరు మాకు చేసే పెద్ద సాయం, మాకు సంతోషం అని మెత్తగా చెబుతూ మీ పెద్దరికం అవసరం మాకు లేదు అని చెప్పకనే చెప్పేశారు. ఇలా చెదురుమొదురు సంఘటనలు నెమ్మదిగా అనుబంధం, ఆప్యాయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం అన్న ఆత్రేయ గారి పాట నిజం అన్న తీరుగా గడిచాయి. కొన్ని రోజులు మదనపడిన కమల మళ్లీ తేరుకుని పరాయి ఇంటి ఆడపిల్లలు కాబట్టి తేలికగా అనేశారు. నా కడుపున పుట్టిన పిల్లలు చూడండి, నన్ను ఎంత ఆప్యాయంగా గౌరవంగా చూస్తారో అని మనసుని సమాధానపరుచుకుంది. కొద్ది కాలానికే అది కూడా భ్రాంతి అని తేలిపోయింది. పెద్దవాడు, కోడలు, పిల్లలు క్రిస్మస్ సెలవులకి 10 రోజులు మీ దగ్గర గడపడానికి వస్తున్నాము అన్న వార్త వినగానే లేని ఓపిక తెచ్చుకొని వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ వండి పెట్టింది. పిల్లలు, ఓహ్ ఇవన్నీ చాలా ఆయిల్ ఫుడ్స్ గ్రాని, మాది అంతా ఫాస్ట్ ఫుడ్, డోంట్ కుక్ ఫర్ అస్ అని ప్రేమతో వండిన వంటని మమకారంతో వడ్డిద్దాము అన్న కమల మనసుని తీసిపడేశారు. అబ్బాయి, కోడలు, పిల్లలు పట్టణాల్లో పెరిగారు కాబట్టి ఆ మాట అన్నారు. ఉరుకుపరుగుల జీవితంతో అలా యాంత్రికంగా అయిపోయి మొక్కుబడిగా మాట్లాడారు. చూస్తూ ఉండండి,
రేపు రాబోయే పెద్ద అమ్మాయి గృహప్రవేశంలో మా అమ్మ మా అమ్మ అంటూ మనుమలు మన కోసం పిల్లలు ఎలా ఎదురు చూస్తూ ఉంటారో, మనని ఎలా ఆదరిస్తారో మనం ఓ 10 రోజులు ముందు వెళ్దాము, పనుల్లో సాయంగా ఉంటాము అని ముందే బువ్విలు ఊరింది. కమలా, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. ఎవరి ప్రపంచం వాళ్ళది అయిపోయింది. నువ్వు కొంచెం మనసుకి నచ్చ చెప్పుకో. ప్రేమ నీ మనసులోనే ఉంచుకుంటే మంచిది. కమల ఉత్సాహానికి పగ్గాలు వేస్తూ చెప్పారు సూర్యంగారు. అనుకున్న రోజు రానే వచ్చింది. రేపు ఫంక్షన్ అనగా ముందు రోజుకి రమ్మని కబురు వచ్చింది. అదేమిటి, అన్ని ఏర్పాట్లు అయిపోయాయి, మేం వచ్చి సాయం చేద్దాము అని అనుకున్నాము. అయినా ఇంత లేటుగానా రమ్మనేది? ఉండబట్టలేక అడిగేసింది కమల. నీది మరీ చోద్యం అమ్మా. ఇంకా అంతా నీ కనుసన్నల్లోనే జరగాలి అని నువ్వు అనుకుంటే ఎలా? మేము పెద్దవాళ్ళం అయ్యాము. మా ఇంటి గృహప్రవేశము మాది మా పిల్లల టేస్టుని బట్టి జరుగుతోంది. ఇంకా నీ పాద చింతకాయ టేస్ట్ ఎవరికి కావాలి? ఆర్డర్ చేస్తే పనులు అన్నీ ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు చేస్తారు. రేపు మా ఫ్రెండ్స్ ముందు కూడా మా కాలం ఆ రోజుల్లో అంటూ నసగకు, మెత్తని చెప్పుతో కొట్టినట్లు తేలిగ్గా చెప్పేసింది. ఫంక్షన్ అయిన రాత్రి, నిజమేలేండి, ఫంక్షన్ అల్లుడు హోదాకి తగ్గట్టు చేసుకున్నారు. మనది ఏముంది, పిలిచారు, వచ్చాము, సంతోషంగా 2 అక్షింతలు వేశాము. మీరు అన్నది కూడా కరెక్టే. మన ప్రేమలు మనవరకే. ఇంత దూరం వచ్చాం కదా, చిన్నవాడు ఆఫీస్ పని అని రాలేదు. వాడిని చూసి అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోదాము. మనసుని సమాధానపరుచుకుని నడుం వాలుస్తూ సూర్యంగారిని అడిగింది. వద్దు అని విసురుగా అందామనుకొని కూడా అమాయకంగా పిల్లల ప్రేమ ఆప్యాయతల కోసం ఆరాటపడుతున్న కమల అభ్యర్థనని కాదనలేకపోయారు. ఇంటికి వెళ్ళిపోతారు అనుకున్నాము అత్తయ్య. మీరిలా వస్తారని అస్సలు అనుకోలేదు. తలుపు తీస్తూ ఎందుకు వచ్చారు అన్నట్టుగానే అడిగింది చిన్న కోడలు. అబ్బాయి ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నాడు కదా, మేమే మిమ్మల్ని చూడాలని అనిపించి వచ్చాము అమ్మాయి. అన్నట్టు ఏమిటి బ్యాగులు సర్ది ఉన్నాయి, ఎక్కడికైనా ప్రయాణమా అని అడిగింది. పిల్లలు ఎప్పటినుంచో మాల్దీవ్స్ చూడాలని గొడవ పడుతున్నారమ్మా. అందుకే ఇలా. సాయంత్రం ఫ్లైట్. సడన్గా మీరు వస్తారు అని అనుకోలేదు, కొంచెం తడబడుతూ చెప్పాడు. పర్వాలేదురా, మిమ్మల్ని చూడాలి అని మీ అమ్మ అంటుంటే ఇటు వచ్చాము. మేము మధ్యాహ్నం బండికి ఊరు వెళ్ళిపోతాము. యూ క్యారీ ఆన్ విత్ యువర్ ప్రోగ్రామ్. సూర్యంగారి మాటలతో కొంచెం ఊపిరి పీల్చుకున్నారు భార్యాభర్తలు. బయలుదేరిపోతూ, నాన్న, నేను ఎప్పటినుంచో కాశీ చూడాలని అనుకుంటున్నామురా. వేసవి సెలవుల్లో నువ్వు కొంచెం తోడు వస్తే అని మాట పూర్తి చేయకుండానే, నాకు ఎలా కుదురుతుంది అమ్మా, నేను ఫుల్ బిజీ. అయినా మా పిల్లలకి కూడా అప్పుడే కదా హాలిడేస్. మేము మా ఫ్రెండ్స్తో యూరప్ ట్రిప్ వెళ్ళాలి అని ఎప్పటినుంచో అనుకుంటున్నాము. కొంచెం మా స్వార్థం కూడా మేము చూసుకోవాలి కదా అన్నాడు. ఇంకా ఎన్నాళ్ళు అమ్మ నాన్న అని పట్టుకొని వేలాడతాము? మాకు మా పర్సనల్ లైఫ్ ఉండాలి కదా, కొండ బద్దలు కొట్టినట్లు చెప్పాడు. బస్సులో ప్రయాణం చేస్తున్న మాటే గాని బరువెక్కిన గుండెలు, దారలై వర్షిస్తున్న కళ్ళు, మొదలంటా నరికేసిన చెట్టులా అయిపోయిన కమలని చూసి ఏమీ చెయ్యలేక సూర్యంగారు జాలిగా చూస్తూ ఉండిపోయారు. ఎప్పుడు ఇంటికి చేరారో తెలియనే లేదు. ఊరికి దూరంగా శాంతి తపోవనం అని రిటైర్డ్ హోమ్స్ కట్టారట కమల. మనం వెళ్ళి చూసి వద్దాము. ఈ మధ్య పిల్లలు విదేశాల్లో ఉన్న తల్లిదండ్రులు అంతా వెళ్ళి అక్కడ ఉంటున్నారట. అన్ని సౌకర్యాలు ఉన్నాయట. ఇప్పుడు చాలామంది చేస్తున్న పని ఇదేనట. కొంచెం కమల తేరుకున్నాక ప్రస్తావన తెచ్చారు సూర్యంగారు. మీరే అంటున్నారు కదా విదేశాల్లో ఉన్న పిల్లల తల్లిదండ్రులు అని. మనకి భగవంతుడు నలుగురిని ఇచ్చాడు కదా, అందరూ మన దేశంలోనే ఉన్నారుగా అంది. తన పిల్లలు తమని వదిలిపెట్టారు అన్న భ్రమ ఇంకా వీడని కమల, పిల్లలు ఎంత దూరంగా ఉన్నారన్నది కాదు, మన మనసుకి ఎంత దగ్గరగా ఉన్నారు అన్నది ముఖ్యం. కానీ ఇప్పుడే కోలుకుంటున్న కమలని మాటలతో గాయపరచడం ఇష్టం లేక మళ్లీ సందర్భం వచ్చినప్పుడు నచ్చచెబుదామని మౌనంగా ఉండిపోయారు సూర్యంగారు. కానీ మళ్లీ ఇంత త్వరగా ఆ ప్రస్తావన తీసుకురావాల్సిన సందర్భం రానే వచ్చింది. సూర్యంగారు రిటైర్ అయ్యాక ఉన్న ఆస్తి సరిసమానంగా పిల్లల పేరున రాసేశారు. ఇల్లు మాత్రం తమ తదనంతరం పిల్లలకి అని చెప్పారు. ఇప్పుడు చిన్న కూతురు అల్లుడు వాళ్ళకి దగ్గరగా ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో విల్లా ఒకటి అమ్మకానికి వచ్చిందట. దానిని కొనడానికి పెద్ద మొత్తం కావాల్సి వచ్చిందట. అందుకు ఇప్పుడు తల్లి తండ్రి ఈ ఇల్లు అమ్మేస్తే వచ్చే సొమ్ము వాళ్ళకి కట్టేస్తారు అని ఇల్లు బేరానికి పెట్టు నాన్న ఉపోద్ఘాతంగా సెలవిచ్చింది. ఇప్పుడు ఇల్లు అమ్మమంటే నేను నాన్న ఎక్కడ ఉంటాము? ఈ వయసులో ఉన్న ఆసరా మాకు కూడా ఇల్లే కదా. నువ్వు అల్లుడు ఇంకో చోట డబ్బుకి అడగలేకపోయారా అన్నది. అనుకున్నామమ్మా, నువ్వు ఈ మాట తప్పగా అంటావని. చూశారా, నేను చెప్పాను కదా మా నాన్నకి అభ్యంతరం ఉండదు, కానీ అమ్మ మాత్రం పడనీయదు అని. అమ్మకి నేనంటే ఎప్పుడూ చిన్న చూపే.
అన్ని సేవలు అన్ని ప్రేమలు పెద్దవాళ్ళకే. నేను అడిగిన ఈ చిన్న కోరిక తీర్చటానికి ఎన్ని సాకులు చెబుతోందో. అది కాదు పాపాయ్, నువ్వు కూడా ఆలోచించాలి కదా. ఈ వయసులో మేము ఎక్కడ ఉండాలి అని. ఏమిటి నాన్న మీరు కూడా అవసరం వచ్చినప్పుడే కదా మిమ్మల్ని అడిగేది. నువ్వు అమ్మ ఈ జీవితం అనుభవించేశారు కదా. ఇప్పుడు మీరిద్దరూ ఎక్కడైనా ఉండొచ్చు. మా నలుగురి దగ్గర తలో 4 నెలలు ఉండండి. కొన్నాళ్ళ తర్వాత ఏదైనా హోమ్స్లో చేరండి. మంచి విల్లా తక్కువ ధరలో ఇస్తామని వాళ్ళు ముందుకు వస్తే అయిన వాళ్ళు పైగా మా అమ్మ నాన్న సాయం చేస్తారు అని మా అత్తగారి ఇంట్లో అందరికీ చెప్పి వచ్చాను. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వెళ్ళమంటారు నాన్న? దాదాపు పెద్ద గొంతుతో ఏడుస్తూ చుట్టుపక్కల 4 ఇళ్లకి వినపడేలా రాద్ధాంతం చేస్తోంది. సరేలే అమ్మా, అలాగే నేను మీ అమ్మతో మాట్లాడి నీకు కబురు చేస్తాను అన్న సూర్యంగారి మాటలకి చల్లబడి సంతోషంతో బయలుదేరింది. గొడవ సద్దుమణిగింది కానీ కమల స్థానువులా అయిపోయింది. ఎన్ని సంసారాల గురించి విన్నా, ఎంతమంది పిల్లలని చూస్తున్నా ప్రతి తల్లిలాగే కమల కూడా నా పిల్లలు ఆనిముత్యాలు, నా పెంపకం చాలా గొప్పది, ఎవరు ఎలా మాట్లాడినా నా కడుపున పుట్టిన నా పిల్లలు మాత్రం ఎప్పటికీ ఇలా మాట్లాడరు. నన్ను వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ మీద పెంచిన ప్రేమను చూస్తూ మేము ఎన్ని కష్టాలు పడి వాళ్ళని పెంచాము చూశారు కదా. అంతా తెలిసి కూడా ఇంత పాషాణంగా యాంత్రికంగా ఎలా మారిపోయారు? పడుకున్నదే గాని కమల మనసు ఆవేదనతో రగిలిపోతోంది. పిల్లలు కాబట్టి ఎలాగైనా మాట్లాడవచ్చు. తమ మాటలు ఈటలు ఎంత తీవ్రంగా గాయం చేస్తున్నాయో వాళ్ళకి అసలు తెలుస్తోందా? ప్రేమమత్తులో వాళ్ళలో వస్తున్న మార్పు నాకు తెలియలేదా? లేక వాళ్ళు పుట్టడమే ఇంత స్వార్థంతో పుట్టారా? మమ్మల్ని ఎంత తేలిగ్గా తీసుకున్నారు, ఎంత చులకన చేసి మాట్లాడుతున్నారు. నా పెంపకంలోనే ఏదైనా లోపం ఉందా? కమల నిద్రమత్తులో పిల్లలని కలవరిస్తూనే ఉంది. పక్కన ఒత్తిగిలి కమల కొంచెం నీళ్లు తాగు అని గ్లాస్ చేతికి అందించారు సూర్యంగారు. ఇంకా పడుకోలేదా? పిల్లల గురించి ఆలోచిస్తున్నారా? దుప్పటి సరిచేస్తూ సూర్యంగారిని బేలగా చూస్తూ అడిగింది. లేదు లేదు, మన గురించి ఆలోచిస్తున్నాను. పిల్లలు అన్న మాటలు మనసుకు తీసుకో కమల. మనం కాకపోతే వాళ్ళని ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పు? పని ఒత్తిడి వల్ల మారిన సమాజపు విలువల వలన పిల్లలు మాట తీరు మారిపోతోంది. ప్రశాంతంగా పడుకో, రేపు పొద్దున మాట్లాడుకుందాము అన్నారు ప్రయాణపు బడలేకతో ఒడిలిపోయిన కమల ముంగురులు సవరిస్తూ. ఏమీ ఆలోచించారు ఇంటి గురించి? పెద్ద పిల్లకి కూడా మాట చెప్పాలేమో. ఇంటి బ్రోకర్ రామస్వామికి కబురు పెట్టారా? చేతిలో కాఫీ అందిస్తూ అడిగింది కమల. లేదు, రాత్రి నువ్వు అన్న మాటలు గుర్తు చేసుకుంటున్నాను. మన ఇద్దరి భవిష్యత్తు ఏమిటా అని. కొంచెం తేరుకున్న కమలని సంతోషంగా చూస్తూ కుర్చీలో కూర్చుంటూ అన్నారు. ఇల్లు వ్యవహారం తీరాక శాంతి తపోవనం గురించి ఆలోచిద్దాము. కొంచెం దీనంగా వినపడిన కమల గొంతు. రాత్రి నుంచి నీ గురించి మన గురించి చాలా ఆలోచించాను కమల. నీ మనసు కోరుకునేది ఏమిటో నాకు బాగా తెలుసు. నువ్వు అందరినీ మనవాళ్ళులాగా ఆదరించాలి. సాధ్యమైనంత వరకు అందరికీ ప్రేమ పంచాలి అన్నది నీ భావన. అది తీరే మార్గం ఒకటి అనిపించింది. నువ్వు అనేదానివి కదా, మనకి పిల్లలు కలగకపోతే ఓ 4గురిని దత్తత తీసుకుందామని. ఇప్పుడు అది నెరవేర్చుకుందాము. మనం మన ఊరు దత్తత తీసుకుందాము. మనకి ఓపిక ఉన్న రోజులు మన ఊరిని బాగు చేద్దాము. అప్పుడు మనకి అందరూ ఉన్నారన్న భావన ఉంటుంది. నీ కోరిక నెరవేరుతుంది. ప్రేమ కేవలం సొంత పిల్లలకి మాత్రమే పంచనవసరం లేదు. ఆప్యాయంగా ఆదరించే మనసు ఉంటే అవి అందరితో పంచుకోవచ్చు. సూర్యంగారు చెబుతున్నది కళ లేక నిజమా అన్నట్టు చూస్తోంది కమల. అందుకే మనం ఇప్పుడే తపోవనంలో చేరటం లేదు కమల. ఏమో రేపు మన ఇద్దరిలో ఎవరికి అక్కడ చేరే అవసరం వస్తుందో. ఇప్పుడు మాత్రం నీ కోరిక ప్రకారం ఊరిని దత్తత తీసుకుంటామని మన ఊరి కరణంగారికి కబురు పంపాను. నేను నీ మనసు ఎరిగి ఈ వయసులో ఇస్తున్న చిరు కానుక అనుకో. పద, దానికి తగిన ఏర్పాట్లు చేసుకుందాము అంటూ హుషారుగా కమలమ్మ గారికి చేయూత అందించారు సూర్యంగారు. మానవత్వం పరమలించే మంచి మనసుకు స్వాగతం. దూరంగా రేడియోలో నుండి వస్తున్న పాట వింటూ నవ్వుతూ తన సమ్మతం తెలిపినట్లు చేయి అందుకున్నారు కమలమ్మగారు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.